అద్భుతమైనటువంటి మంత్రదండం అని చెప్తారు. నేను వాళ్ళు ఏం చేస్తారు ఏదని చెప్పలేను, కానీ వాళ్ళ దగ్గర 2012లో పార్టీ పెట్టి 2014లో ఓడిపోయిన తర్వాత కూడా 2019 వరకు ఎన్నికల వరకు పార్టీ నడిపినటువంటి పరిస్థితికి ప్రధానమైనటువంటిది ఏంటి అంటే 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయం నుంచి మొదలుపెట్టి 2009 వరకు క్విడ్ ప్రోకో ద్వారా కొల్లగొట్టినటువంటి వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నబట్టే 2019 వరకు నడిపాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వాళ్ళ నాన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించడం కాదు, ఇతనే ముఖ్యమంత్రి, ఇతను ఏ విధంగా సంపాదించడం తెలుసు, ఎన్ని కోట్లు ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ ఇంధనం ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చినటువంటి బాధే లేదు. ఓకే రైట్. శేఖర్ సార్ ఒక విషయం, అరుణమ్మ మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారి కేసు విషయం మీరే ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడు సార్. వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ నివేదిక వచ్చే టయానికి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారు. సిబిఐ ఎవరి పరిధిలో దర్యాప్తు చేస్తుందండి? కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేస్తుందా? సునీత గారు ఎందుకు అడిగారు శేఖర్? ఆగండి సార్, ఆగండి. ఎందుకు అడిగారు, దేనికి అడిగారు అందరికీ తెలుసు. ఈ రోజు అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆమె చిలక నవ్వులు నవ్వుతా ఉంది ఒక ఆమెకు కూడా చెబుతున్నా, కేంద్ర ప్రభుత్వం మోడీ మీ పవన్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ వద్దన్నాడండి. జగన్మోహన్ రెడ్డి వద్దన్నాడు సిబిఐ. మీరు మాట్లాడదు, మీరు ఎవరో మాట్లాడదు. నేను అడుగుతాను కదా, రాంగ్ అయ్యి ఉంటే నాకు అనిపిస్తే నేనే అడుగుతున్నాను కదా. ఇంతిది కదమ్మా అమిత్ షా గారు, ఇంతిది కదమ్మా, దర్యాప్తు చేయించండి. మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తు చేయించి మీరు ఆరోపణ చేసిన అవినాష్ రెడ్డి గారి మీద నిరూపణ చేయండి. మీరు ఆరోపణ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరూపణ చేయండి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్, మొన్న బోట్లు కొట్టుకుపోయాయని చెప్పేసి కృష్ణాంజనేయులు గారు మాట్లాడు కదా, అలాంటి పంచాయతీలు. ఇంకో విషయం చెప్తున్నా అండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఎవరికైనా పెట్టారంట సార్. ఈయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో సార్, ఈయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి ఒకటి పెట్టి ₹1 ఇచ్చారు సార్ విరాళం. అది ఎవరికైనా ₹10 చిల్లి కావపోయిందేమో ఆడిట్ చూపించమండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. వెంకటప్ప మెమోరియల్ స్కూల్ పులివెందల, ఎంతమంది పిల్లలు ఉచితంగా చదువుకుంటున్నారు. ఎవరు వాళ్ళకి బట్టల దగ్గర నుంచి, స్కూల్లో ఫీజుల దగ్గర నుంచి, మొత్తం ఏదైతే వాళ్ళ భోజనం దగ్గర నుంచి ఎవరు చదివిస్తా ఉన్నారు చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంతమంది విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు, యూట్యూబ్లో ఇంటర్వ్యూలు కొడితే వస్తాయి. ఓదార్పు యాత్రలో ఎన్ని కుటుంబాలకి ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు మీకు కనిపించదు. ఎందుకంటే మొన్నే కదా రాజకీయాలు కాదు శేఖర్, ఇప్పుడు దాని మీదే కృష్ణాంజనేయులు గారు చెప్పింది కూడా వేల కోట్ల రూపాయలు ఉన్నాయట, అవన్నీ పంచుతున్నారని. నిజమా? సరే సరే పంచుతున్నారన్నారు కదా, మరి 2014 నుంచి 19 వరకు కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, మరి ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. మరి తేల్చండి అయ్యా, మరి తేల్చండి. 1,00,000 కోట్లని వాళ్ళే అంటారు. తర్వాత సిబిఐ వాళ్ళకి సంబంధించిన ఛార్జ్ షీట్ లో చూస్తే 1,280 కోట్లు ఉంటది. దాంట్లో కూడా 900 కోట్లు కొట్టేస్తారు. ఆ కేసులో ఉన్నటువంటి ఎవరెవరైతే నిందితులు ఉంటారో ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ బయటకు వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తీరేసి ఉంటారు సార్. మరి సిబిఐ ఎంక్వైరీలో దర్యాప్తులోనే 1,280 కోట్లు అంటే 1,00,000 కోట్లు అంటారు సార్. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా సార్. ఇంకోటి నేను మాట్లాడుతున్నాను సార్. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సార్ మా ప్రభుత్వ హయాంలో గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. సుగాలి ప్రీతి ఎప్పుడు జరిగిందమ్మా? 2017 నుంచి 19 వరకు నవరంధ్రాలు మూసుకు కూర్చున్నాడు మీ పవన్ కళ్యాణ్. 2019 తర్వాత సుగాలి ప్రీతి గుర్తొచ్చింది. మళ్ళీ 2024 తర్వాత సుగాలి ప్రీతి కేసు ఏమైందమ్మా? ఈరోజు 2024 జూన్ 11వ తారీఖు అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11 ఏళ్ల బాలిక మీద అత్యాచారంతో మొదలు పెడితే ఈరోజు ఏడికొచ్చిందమ్మా? ప్రతి 2 రోజులకు ఒక ఘటన నడుస్తా ఉంది. సుగాలి ప్రీతిలు ఈరోజు గ్రామాలు ఒక సుగాలి ప్రీతి ఘటన జరుగుతా ఉంది. ఏడాదిలో 190 మందికి పైగా మహిళలు అత్యాచారం గురయ్యారు. బాలికలు కూడా ఉన్నారు వాళ్ళల్లో. 18 మంది అత్యాచారాలకు గురయ్యారు. హత్య
30,000 మందికి పైగా మహిళల మీద దాడులు జరిగాయి మీ కూటమి ప్రభుత్వ హయాంలోనే. మరి పవన్ కళ్యాణ్ ఎందుకమ్మా కిక్కురు మనకుండా నోరు మూసుకూర్చున్నాడు? ఏం పవన్ కళ్యాణ్ గారి కోపం రాదా ఇప్పుడు? ఏం పవన్ కళ్యాణ్ గారి కోపం రాదా, బాధ్యత రాదా, మహిళల మీద ప్రేమ రాదా? ఏమీ రావు సార్. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తాయండి సార్ పవన్ కళ్యాణ్ గారికి? ఏదైతే దళిత బాలికని 9వ తరగతి చదువుతున్నటువంటి దళిత బాలికని 14 మంది టీడీపీ కర్కసులు రేప్ చేసే అమ్మాయిని వర్మ గారు ఆయన చెప్పిన కేసులన్నింటిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కువ చేసిన కేసులండి. తెలుగుదేశం అన్ని అబద్ధాలు, దాంట్లో సగం కూడా లేవు. ఓకే, అన్ని ఓకే. వైకాపా పార్టీ కార్యకర్తలే. ఓకే శేఖర్ అన్ని వైకాపా పార్టీ ఓకే కార్యకర్తలు ఓకే చేస్తున్నాయి. ఓకే ఓకే సాహిబ్ గారు ఒక్క నిమిషం ఉండండి. సాహిబ్ గారు క్లాస్ తాగొద్దు. ఎందుకు ఊరకు అబద్ధాలు చెప్తుంటారు? కూర్చొని వర్మ గారు వాళ్ళని ఆపాల్సిన బాధ్యత మీది. అబద్ధాలు చెప్పుకుంటారండి శేఖర్ రెడ్డి గారు. ఓకే శేఖర్ మీరు మాట్లాడండి, ఆయన ఆగాడు. సార్ ఒక్క నిమిషం సార్. బాలికను అత్యాచారం చేస్తే ఈయనకి ఇప్పటి వరకు చుట్టుకుమన్నట్లేదు. దానికి పార్టీ రేపు మారిన తర్వాత ఇవన్నీ గుర్తొస్తాయి సార్. ఓకే శేఖర్ ఒక్క క్వశ్చన్ నాకు స్ట్రైట్ గా సింపుల్ గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే నెక్స్ట్ ఏంటి? సార్ ఏంటి సార్ అరెస్ట్ అయ్యేది? ఈ కేసులకి ఎవరు సార్ అరెస్ట్ చేసేది? కాదు ఇంకా కాదు ఇది లిక్కర్వి ఇంకా చాలా స్కామ్లో బయటకు వస్తున్నాయి. ఒకవేళ అరెస్ట్ అయితే ఏంటి? భారతీ గారు పగ్గాలు ఇస్తారంటే నిజమా కాదా నాకు చెప్పండి. సార్ ఏంటి సార్ భారతీ గారు హ్యాండిల్ చేస్తారు అని చెప్పి వస్తున్న టాక్ సోషల్ మీడియాలో ఎక్కువ, నిజమా కాదా? ఒకవేళ జరిగితే జరగకపోతే ప్రాబ్లం లేదు. సోషల్ మీడియాలో 4 రాసుకుంటే నేను కూడా అంటాను సార్, నేను కూడా అంటాను వేరే వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళకి పగ్గాలు ఇస్తారా అని. రాజకీయాలకు సంబంధం లేని లేడీస్ తీసుకొచ్చి చర్చా కార్యక్రమాలు పెట్టేది తప్పు. నేను భువనేశ్వర్ గారి గురించి, బ్రాహ్మణి గారి గురించి, అన్న లేజనో గారి గురించి ఎందుకండి లోకేష్ ఉన్నారు కదా, ఆయన వారసులు లేడు కదండి, వీళ్ళకి వారసులు ఉన్నారు కదా. బాగుంటుందా? అది కాదు సార్, నేను విషయం చెప్తాను సార్. లోకేష్ గారు అరెస్ట్ అయితే బ్రాహ్మణి గారి గురించి చర్చలు పెడతారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదండి ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఇప్పుడు. అనేది ఏంటంటే ఇప్పుడు గతంలో అయితే విజయమ్మ గారు ఉన్నారు. వినండి ఒక నిమిషం, ఆవేశం వద్దు, వినండి. దొరుకుతున్న దాన్ని మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మీ పార్టీ నుంచి ఉంది కాబట్టి. అట్లాగా సార్ నేను అడుగుతున్నాను సార్, మీ మీడియా వల్లే నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. నారా బ్రాహ్మణి గారి గురించి, లోకేష్ గారి గురించి, అన్న లెజనో గురించి చర్చలు పెట్టే దమ్ము మీలో ఒక్క మీడియాకైనా ఉందా? అరే చర్చలు ఎందుకు? అవకాశం వస్తే పెడతామండి, ఎందుకు పెట్టాం? దీనికి దమ్ములేందుకు? భారతి గారు మీకంతా ఎట్లా కనిపిస్తా ఉన్నారా? లేస్తే భారతి గారి గురించి చర్చలు పెడతారు మీరు? ఒక నిమిషం శేఖర్, భారతి గారు ఒక నిమిషం శేఖర్ వెయిట్. ఆవేశం వద్దు శేఖర్, ఆవేశం వద్దు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని క్లారిటీ మీరు ఇస్తారా ఇవ్వరా? జరుగుతున్న అంశం, వస్తున్న అంశం. నేను బొత్స గారిని కూడా ప్రస్తావించాను. ఒక నిమిషం వర్మ గారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారికి ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ భారతి ఆవిడ వచ్చి పగ్గాలు చేపడతారన్నదే తప్పు ఏమి కాదు, చర్చించడం కూడా తప్పు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బ్రాహ్మణి గారి గురించి మాట్లాడండి సార్. ఒక నిమిషం శేఖర్ వినండి, ఆయన ఏం చెప్తారు వినండి, మాట్లాడుతూ. అరే ఒక్క నిమిషం శేఖర్ వినండి, ఆయన చెప్పే మీరు మాట్లాడదు కానీ అడ్డుగా ఎందుకు పెడతారు? చర్చలు పెట్టలేదు ఆ రోజు. వినండి అబ్బా శేఖర్ మాట్లాడింది కానీ క్లాస్ టాక్ వద్దు. ఒక అనలిస్ట్ చెప్పింది వినండి. అది ఇప్పుడు ఆయన మాట్లాడింది పార్టీ నుంచి మాట్లాడలేదు కదా. అరే పార్టీ నుంచి కాదు కదా ఆయన మాట్లాడేది, వినొచ్చు కదా. ఆవేశం ఎందుకు? ఇస్తానని చెప్తున్నాడు కదా. అరే వినకుండా అరే అడ్డగోలుగా వాదిస్తారు. అరే వినండి, అరే శేఖర్ వినాలి కదా. వినండి ఆయన మాట్లాడిన పార్టీ వాళ్ళు కాదు కదా. ఒక్క నిమిషం విని శేఖర్. అరే అది ఏదో పెద్ద తప్పులా మాట్లాడతారేంటబ్బా? వెయిట్ అండి, వెయిట్. ఒక్క నిమిషం ఉండండి. ఎనలిస్ట్ మాట్లాడతారు. ఒక నిమిషం ఉండండి. ఇస్తానని చెప్తున్నాడు కదా, ఒక నిమిషం ఉండండి. అంటే ఎందుకు ఆవేశం? ఇస్తానని చెప్తున్నాడు కదా కృష్ణాంజలి గారు. అరెస్ట్ అయినప్పుడు ఒక్క నిమిషం వినండి, అంత ఇదైపోతారండి, నాకు అర్థం కాదు. అరే వినొచ్చు కదా శేఖర్, మళ్ళీ ఏంటి రాష్ట్రానికి ఎందుకు చేస్తారు మీరు? వెయిట్, నేను ఇస్తానని చెప్తున్నాను కదా, ఆయన మాట్లాడి మీరు చెప్పండి, టైం వేస్ట్ ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీని ఎవరు లీడ్ చేయబోతున్నారు? అదే విధంగా భువనేశ్వర్ రాజకీయాల్లోకి వస్తారా? ఆవిడ ఆల్రెడీ ప్రజల్లో తిరుగుతున్నారు. అదే విధంగా నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ
నారా బ్రాహ్మణి ఏమన్నా రాజకీయాల్లోకి వస్తారా? ఆవిడ బ్రహ్మాండం జరిగినాయి, చర్చలు జరిగినాయి, ప్రతిరోజు జరిగినాయి. ఇదే 91 డిబేట్లు జరిగాయి, తప్పే ఉందండి. అరే నేనే చేశానండి, నేనే చాలా చర్చలు పెట్టాను, ఆయన మర్చిపోయి ఉంటాడు. ఏం సార్? ఏం సార్? ఏం సార్? ఏం సార్? సార్ ఏం సార్? ఎక్కడ చర్చలు పెట్టారు సార్? శేఖర్ ఒక్క నిమిషం. శేఖర్ ఓకే, మీరు అప్పుడు కాదు, మీరు అప్పుడు డిబేట్లు ఇంకా రాలేదో, మీరు కొద్ది గ్యాప్ తీసుకున్నారు కదా, ఆ టైంలో మీకు డిబేట్లు రాలేదేమో. మీ మిత్రులను అడగండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఇప్పుడు లోకేష్ గారు వినండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఆవేశం ఎందుకు? అదేం తప్పు కాదు, రాంగ్ కాదు, వారసత్వం ఎవరో ఒకరు ఉండాలి కదా. నాకు ఆవేశం ఎందుకుంటా సార్? మరి అదే అంటున్నాను, మీరు ఎందుకో దాన్ని ఏదో కాదు, దాన్ని అంత నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్, అది నెగిటివ్ గా తీసుకోవడం అవసరం లేదు. ఒక విషయం చెప్తున్నాను సార్, ఒక విషయం చెప్తున్నాను. అసలు ఇక్కడ అరెస్ట్ అనే ప్రస్తావనే లేదు. ఓకే అరెస్ట్ అనే ప్రస్తావనే లేదు. రైట్, ఓకే, అరెస్ట్ అయ్యే ప్రస్తావన లేదని చెప్పండి, దానికే ఉంది. అరెస్ట్ అనే ప్రస్తావన లేకుండా మీరు భారతీయ గారిని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? అది నేను అడుగుతున్నాను. ఓకే సార్ నేను అడుగుతున్నాను సార్, వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనే ప్రస్తావనే లేకుండా ఓకే మీరు ఎందుకని చెప్పి ఓకే ఫైన్.